నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటించారు. ముందుగా రాహుల్ హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. రాహుల్ వెంట ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ ఉన్నారు. వైఎస్ఆర్ ఘాట్ కు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇడుపులపాయ నుంచి బయలుదేరి వెళ్లి కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల తరపున రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచారం చేశారు. బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికే కాదు దేశానికి వైఎస్ఆర్ ఆదర్శమన్నారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను భారత్ జూడో యాత్రను చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్ఆర్ తనతో చెప్పారన్నారు. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతం అన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదల కోసం వైఎస్ఆర్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ బి టీం నడిపిస్తోందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ విమర్శించారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన కుమారుడు జగన్ మాత్రం బీజేపీని విమర్శించాడని ఎద్దేవా చేశారు. జగన్ పై అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని, కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయలేదని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామన్న రాహుల్ గాంధీ, వైఎస్ఆర్ బిడ్డ నా చెల్లెలు, ఇవాళ మీ ముందు నిలబడింది నా చెల్లి, పార్లమెంట్ లో ఉండాలి. వైఎస్ఆర్ సైద్ధాంతిక విలువలు షర్మిలలో ఉన్నాయి. నా చెల్లెలి తరపున ఏపీ ప్రజల వాగ్దానం అడుగుతున్నా. వైఎస్ షర్మిలను పార్లమెంట్ లో పంపాలి. ఏపీ ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినపడాలంటూ ఉద్వేగంగా మాట్లాడారు. బీజేపీ ముందు ఏపీ ఆత్మగౌరవం తల దించుకొని ఉంది. ఏపీలో అవినీతి సర్కార్ నడుస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ.